అత్తయ్యకి మనోజ్ బావకి మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకిప్పుడు తెలియాలి. నీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. అమ్మ ఇక్కడ ఉండటం వల్ల నీకు సమాధానం చెప్పట్లేదు. అంటే బయటికి చెప్పుకోలేనంత బంధమా? జయ, దయచేసి నా కోపం తెప్పిపాకు. నువ్వు ఇక ఏం చెప్పినా సరే, ఎవరు నాతో ఉండినా ఉండకపోయినా నేను బాలని ఖచ్చితంగా జామీన్లో తెస్తాను. దానికోసం నువ్వేమైనా చేసుకో. నువ్వు ఇది కారణంగా పెట్టుకుని నీ కూతురు తీసుకుని మీ ఇంటికి వెళ్ళం. నేను పాపం తీసుకుని మా ఇంటికి వెళ్తే బావకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. అందుకని అలాంటిదేమి నేను చేయదలుచుకోవటం లేదు. మనోజ్ బావ మనసు మారేంత వరకు నేను ఇక్కడే ఉండి సాధిస్తాను. నువ్వు అనవసరంగా వాడిని తప్పుగా అనుకుంటున్నావు. నేను ఇలా మాట్లాడకపోతే రేపు జరిగే విషయం ఏంటో మీకు తెలుసా అత్తయ్య? సింపతి పేరుతో ఆ బాలాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాడు. అది మీరు అంగీకరించగలరా? అలా ఏది జరగకూడదనే నా ఈ తాపత్రయం. వెళ్ళు. అరగంట సేపుగా వెయిట్ చేస్తున్నాను. నువ్వు చాలా బిజీ అని ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, నాకిప్పుడే చెప్పారు. నాన్నగారికి తెలియకుండా వచ్చాను. ఇక్కడికి వెళుతున్నానని చెప్తే ఒప్పుకోరు. నడు నొప్పిగా ఉంది, డాక్టర్ని చూడాలని చెప్పాను. నా కోసం నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చూడ్డానికి జైలుకి వచ్చినప్పుడు ఏమన్నా తేవచ్చో లేదో తెలియలేదు. అందుకే ఏమీ తీసుకురాలేదు. ఖర్చు తగ్గించుకోవడం నీకు బాగా తెలుసుగా. ఏం మాట్లాడినా ఇలా ఎత్తి చూపడమే నేర్చుకున్నావా? నేనేం నేర్చుకోలేదు, జీవితం నాకు నేర్పింది. సూరజ్తో పెళ్లి ఆగిపోయేంత వరకు నేనెలా ఉండేదాన్నో నీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నీ మనసులో అతనే ఉన్నాడు కదా. ఏ ఆడపిల్ల తనకు జరిగిన ద్రోహాన్ని మర్చిపోదని మీరే అన్నారుగా. నిన్ను ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎంతో డబ్బు గల జయచంద్రన్ నాయర్ని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వనుకున్నావమ్మా డబ్బంతా పోయి అద్దెంట్లో ఉండాల్సి వస్తుందని? నువ్వే కాదు, మనమెవరూ ఊహించని పరిస్థితుల్లోనే మనం ఉన్నాం ఇప్పుడు. నువ్వు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తప్పు చేసి ఉండవని నాకు బాగా తెలుసు. అది మా నాన్నకి తెలుసా, నా అన్నదమ్ములకి తెలుసా? అలా అయితే ఎందుకమ్మా వాళ్ళు నన్ను చూడ్డానికి కూడా రాలేదు? చట్టానికి నన్ను నేరస్తురాల్ని చేయడానికి ఎవిడెన్స్ ఉంటే చాలు. అంతకంటే ముందే నువ్వు నన్ను నేరస్తురాల్ని చేసి శిక్ష కూడా విధించావు. నాకంటూ ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను. ఎవ్వరికీ అక్కర్లేని ఒక అనాథని. నేను నీ గురించి ఎప్పుడు అలా అనుకోనమ్మా. కానీ నేనేం చేయగలనమ్మా? 1 నెల కూడా కాలేదు హరి వెళ్ళి. ఈ విషయం తెలిస్తే ఉద్యోగం కూడా అక్కర్లేదని వాడు బయలుదేరి వచ్చేస్తాడు. వద్దమ్మా, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టద్దు. ఇక ఎవరొచ్చినా నా మీద పడ్డ నింద పోదు కదా. డబ్బు దోపిడీ చేశానట. వేణు నిన్ను చూడ్డానికి రాలేదు. నన్ను చూడ్డానికి ఇక్కడికి రాలేదు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావని వచ్చి అడిగారు. నిన్ను ఒకసారి చూడాలని ఓదార్పు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే నాన్న కోప్పడతారు. నేను మొక్కుకుంటాను. గుడికి వెళ్ళి నీకోసం దోష పరిహారం కూడా చేయిస్తాను. అది తప్ప నీ విషయంలో నేను ఇంకేం చేయలేను. మొదటి రోజే బాధగా ఉండేది, ఇప్పుడు బానే ఉన్నాను. నేను ఎప్పుడూ ఆలోచించేది ఇదే, ఇన్ని కష్టాలు పడేంతగా నేనే పాపం చేశానని. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. నువ్వు నిరపరాధివని కోర్టు కూడా చెప్తుంది. అంతవరకు నువ్వెలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవద్దనేగా అంటున్నావు? చేసుకోనులే. నా కడుపున పెరుగుతున్న ఈ బిడ్డకి ఎటువంటి అపకారాన్ని నేను తలపెట్టనమ్మా.
నువ్వు వెళ్ళమ్మా. లేట్ అయితే నాన్న కోప్పడతారు. నాన్నిప్పుడు మర్చిపోకుండా మందులేసుకుంటున్నారా? నువ్వు నాన్నతోనే ఉండమ్మా. చమేలే ఏమీ ఊరికే కూర్చోలేదని ఇప్పుడు తెలుస్తుందా? తను ఒక్కొక్క పేజీ వదలకుండా చదువుతుంది. మేడం పాత అకౌంట్స్ అన్ని ఒక్కొక్కటి చూసారంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరు చూడనప్పుడు ఇంకా అడగనప్పుడు ఇలాంటి పనులన్నీ మీరు చేశారు. అదే కదా చూశాను. నేను ఒక ప్లాన్ చెప్పగానే నాతో వచ్చి నిల్చున్నారు. సార్ మీరు అనుకున్నట్టు ఆ అమౌంట్ మొత్తం నేను ఒక్కదాన్ని తినలేదు. మీ నాన్న శేఖరన్ సార్ చెప్పినట్టే నేను చేశానంతే. దానికి తగిన కొంత అమౌంట్ మాత్రమే నాకు దక్కింది. ఆ క్యాష్ అంతా కూడా శేఖరన్ సార్ అకౌంట్కే వెళ్ళింది. చారిటీ, మెడికల్ అలవెన్స్, కాంపన్సేషన్ అలా లెక్కలన్నీ చెప్పి ఈ కంపెనీలో లక్షల కొద్దీ శేఖర్ సార్ పూర్తిగా తీసుకున్నారు. అప్పుడు మీ నాన్నకు సహాయం చేశాను, ఇప్పుడు మీకు చేస్తున్నా. కానీ అవన్నీ నీ సైడ్ నుంచే వెళ్ళి కేసు కానీ ఎంక్వైరీ కానీ జరిగితే అది నీ పేరుపైనే జరుగుతుంది. అలా జరిగితే నేను నిజం చెప్పేస్తాను. నన్ను బలవంత పెట్టి భయపెట్టి నా చేత చేయించారని చెప్తాను. స్వార్థంగానే అందరూ బతుకుతున్నారు సార్. నీ జీవితం కోసం మమ్మల్ని ఇరికిస్తావా? ఈ డీలింగ్ అంతా చేసినందుకు నాకు దక్కింది కొంచెం అమౌంటే. దానికోసం నేను ఇంతలా కష్టపడలేను. చెప్పాల్సిన టైం వస్తే చెప్పేస్తాను. లేదంటే వేరే దారి మీరు వెతకండి. నన్ను కానీ మిమ్మల్ని కానీ దీని విషయంగా ఎవరు అడగకూడదు. అలా అడగడానికి ఎవరు ఉండకూడదు. నేను అనుకున్నదే నువ్వు ఇప్పుడు చెప్పావు. మన ఇద్దరి మైండ్ ఒకటే కదా, ఇప్పుడు అర్థమైందిగా. ఏం జరిగినా నీ చేయి వదలను. నువ్వు భయపడద్దు. ఐ విల్ మేనేజ్. నువ్వు బాలను చూడడానికి జైలుకు వెళ్ళావా? వెళ్ళావు కదూ? నీ భర్త అయిన ఈ జయచంద్రకి డబ్బు లేకపోవడం ఒకటే లోటు. గౌరవ మర్యాదలలో ఏ లోటు లేదు. నువ్వు రిమాండ్లో ఉన్న దాన్ని చూడడానికి వెళితే నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? నేను నా కూతుర్ని చూడడానికి వెళ్ళాను. అంటే నువ్వు వెళ్ళావన్నమాట. వెళ్ళాను. నా మాట కాదని నువ్వెందుకు వెళ్ళావు? ఎన్నిసార్లు నేను మిమ్మల్ని అడిగాను వెళ్ళి ఒకసారి చూసొద్దామని. ఒప్పుకున్నారా? మనం బాధ్యతగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించిన కూతురు నేరస్తురాలుగా నిలబడ్డం చూడడం నా వల్ల కాదు. అందుకే వెళ్లకుండా ఉన్నాను. ఇలా చెప్పుకునే సమర్థించుకోండి. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు బస్సు దొరకకపోతే చాలు చాలా భయపడేది బాల. తను జైల్లో నేరస్తురాలి రూపంలో చూస్తుంటే నా గుండె దొరక్కుపోయింది. అలా వెళ్ళి దాన్ని చూసి రమ్మని నీతో ఎవరు చెప్పారు? అది నాతో చెప్పకుండా. చెప్పుంటే వెళ్ళడానికి అనుమతించేవారా? అందుకే చెప్పకుండా వెళ్ళావా? లేదంటే ఏని పర్మిషన్ అడగడం ఏంటి? మనమే సొంతంగా నిర్ణయం తీసుకుందామని నీకు అనిపించింది కదూ? ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో అందరి ప్రవర్తన చూసినప్పుడు కుటుంబ పెద్దగా బోర్డు పెట్టుకోవడానికి నేను కేవలం గోడను మాత్రమేనని ఇప్పుడు అర్థమైంది. నేను బాలను ఒకసారి చూడడానికి వెళ్తే ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? మన కూతురు కదా తను. ఎంతకాలం నా మాట కాదని నువ్వే పని చేయలేదు. ఇప్పుడు నువ్వే సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా మనసులో ఒక ప్రశ్న. ఈ ఇంటి పెద్దరికం నా చేతుల్లోంచి జారిపోయిందా? నా మాట వినని ఏ ఒక్కరూ కూడా ఈ ఇంట్లో ఉండకూడదనేది నా అభిప్రాయం. అలా కాదు కూడదనుకుంటే నేను మీకు అడ్డుగా ఉండను. నేనిప్పుడు చెప్పింది నీ బుర్రకెక్కిందిగా? నాకంటే నువ్వు పిల్లలకి ఎక్కువ మర్యాద ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత నేను ఈ ఇంట్లో నీకు భారంగా ఉండేది లేదు.
ఇదంతా నీకు ప్రత్యేకించి చెప్పాలా ఏమిటి? నువ్వు ఆ మురుగేష్తో చెప్పి ఇంటి వెనకమాలున్న ములగ చెట్టు ఆకు కోసి డ్రైవర్తో ఇచ్చి పంపు. ఒక్కసారే మొత్తం పంపించుకు, రోజు కొంచెం పంపించు. ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు, గర్భిణీ పిల్ల తినాలి కదా. మార్కెట్లోది తినగలమా ఏంటి? మొత్తం మందులతో పెంచిందే, నమ్మి ఎలా కొనగలం? నువ్వు నేను చెప్పింది చెయ్యి. నిన్ను మెట్లెక్కెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను ఒక ఎక్సర్సైజ్ కోసం. అంత ఎక్సర్సైజ్ ఏమీ అక్కర్లేదు, మామూలు ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఏంటత్తయ్యా, మునగాకులు అమ్మబోతున్నారా? అమ్మటానికేం కాదు, అది నీకోసమే. నీతో ఉన్నవాళ్ళు, ప్రసవించిన వాళ్ళు మునగాకు తింటే చాలా మంచిది. నేనింకా ఆవులాగా ఆకులు అలములు తినే బ్రతకాలనుకుంటాను. ఇది చూడమ్మా, ఆకుకూరలు తినటం వల్ల ఏ దోషమూ ఉండదు. కాల్షియం ఇచ్చే పెరుగు, కంద, చామ, చేపలు, మత్తి ఇవన్నీ తినటం చాలా మంచిది. ఆహారం ద్వారా ఇవన్నీ బిడ్డకు దొరక్కపోతే తల్లి దగ్గర నుండి తీసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత వయసు పడినబడాక ఆడవాళ్ళకి అన్ని సమస్యలు బయటపడతాయి. అయితే కొడుకు మాత్రం కాదు, అత్తయ్య కూడా డాక్టర్ చదువు పూర్తి చేసేసారా? ఈ వైద్యం చదువుకున్నందువల్ల కాదు, నలుగురి బిడ్డలను కన్నా అనుభవంతో చెప్తున్నాను. ఎక్కువగా భోంచేస్తేనే చివర్లో వేరే సమస్యలు కూడా వస్తాయి. 3 పూటల కడుపు నిండా తినటం మానుకోవాలి. అది కడుపుతో ఉన్నప్పుడు మంచిది కాదు. దానికి బదులుగా 5-6 సార్లు కొంచెం కొంచెంగా తినొచ్చు. అదేంటి కొంచెం కొంచెంగా? కొత్తగా ఏమన్నా స్నాక్సా? నన్ను ఎగతాళి చేయటం మొదలు పెట్టావా? ఇక తమాషా చెయ్యను. ఆర్కే రేపు ముంబైకి వెళ్ళాలంట, నేను డ్రెస్ అరేంజ్ చేయాలి. నువ్వు కదలకుండా కూర్చో, నువ్వేం చేయక్కర్లేదు, వాడే వచ్చి చేసుకుంటాడు. లేదంటే బయట ఇచ్చి నేనే చేపిస్తాను. అవన్నీ ఏం వద్దు, నేను అరేంజ్ చేసిచ్చే డ్రెస్ వేసుకుని నేను వడ్డించే భోజనం తిని ఆర్కే ఎక్కడికైనా వెళ్ళడమే నాకిష్టం. ఈ ప్రేమ అభిమానం ఎప్పుడు ఉంటే చాలు. ఇవి లేకుండా చేసే ఛాన్స్ ఆర్కే నాకు ఇస్తారని అనిపించట్లేదమ్మా. అదంతా నీ మంచితనమే తల్లి. డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవచ్చు, కానీ ప్రేమిస్తే అది ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది. ఇదిగో ఇది తిను. ఓకే. నువ్వు నాకు దొరకపోయి ఉంటే ఏం చేసేదాన్నా అని ఆలోచిస్తున్నాను. ఇది మీ మనసులోనూ ఉండాలి. ఆశా, ఎందుకంతగా బాధపడుతున్నావు? సంతోషపడేలాగా ఇక్కడేం జరగలేదు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఇంట్లో జరిగే ఏ విషయంలోనైనా దిగులు పడొద్దని. దిగులు పడకుండా ఉంటే అంత సరవుతుందా? వేణుబావ మీద ఉన్న కోపంలో నాకు మనసాక్షి లేకుండా బాలాకతో ప్రవర్తించాను. చిన్న వయసులో నేను బాలాక ఇంటికి వెళ్ళినప్పుడు కడుపు నిండా ఆహారం పెట్టి నన్ను నిద్ర ముంచేవాళ్ళు. ఆ తర్వాతే అక్క తినటానికి వెళ్తారు. అలా ఉన్న బాల అక్కనే నేను. అంతా మీకోసమే. నేను బాలాకుతో ప్రేమగా ఉంటే మీకు అస్సలు నచ్చదని తెలుసు, అందుకే. ఇలా చూడు, నువ్వు తన దగ్గర ఎక్కువ కనికరం చూపొద్దని నేను ఊరికే చెప్పలేదు. ఎక్కువగా పరిచయం పెంచుకున్నామో నష్టం మనకే. ఇదంతా వేణు అనకి వెళ్ళిపోతుంది, మనల్ని కూడా తరిమేస్తారు. అది జరగకుండా ఉండాలని ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంతగానో కష్టపడుతున్నా. లేదు, ఇప్పుడు బాలవదిన జైల్లో ఉన్నందుకు దిగులు పడుతూ ఉంటే మనిద్దరం వెళ్ళి తన్ని కలుద్దాం. నిజంగానా? అదేంటి, నీకు నా మీద నమ్మకం లేదా? వీళ్ళెవరికీ చెప్పొద్దు. మనిద్దరం కలిసి సబ్జెక్టుకి వెళ్ళి బాలవదిని కలుద్దాం. అయితే మీకు బాలాక మీద కోపం లేదా? ఏయ్, నాకేంటి కోపం? సడన్ గా వచ్చిన కోపంలో ఏదో ఒకటి చెప్తాను, లేదా ఏదో ఒకటి చేస్తాను. నేను అప్పుడే అది మర్చిపోతా. కొంతమంది దాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు. మనం ఎప్పుడైనా బాలాకని కలుద్దాం. ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడే వెళ్దాం, నేను వెళ్ళి రెడీ చేస్తాను. తర్వాత అక్కడికి వెళ్ళి కలిశాక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
తను దొంగిలించిన డబ్బంతా ఎక్కడ దాచిందో కనుక్కో. నా కోసమే కాదు, మన కోసమే. అందులోంచి ఒక 10-20 దొరికినా సరే మనకున్న అప్పులన్నీ తీర్చేసి బయటికి వెళ్ళి ప్రశాంతంగా జీవించొచ్చు. ఆ డబ్బు మీకు ఎలాగైనా దొరకాలనే కదా మీరు ఈ నాటకం ఆడారు కదా. నేను అటువంటి ఉద్దేశంతో అనలా, ఎవరికీ ఉపయోగపడకుండా పోతుందని. అర్థమైంది. దొంగలించిన డబ్బులు దొరకాలనే కదా మీరు ఇలా చేస్తున్నారు. అందులో నుండి ₹1 కూడా మనకొద్దు. అందుకు మీరు బాలక్క మీద మీరు ప్రేమ చూపించద్దు. ఇలా చూడు, ఆ రహస్యం ఎవరికైనా చెప్పాలని బాలవదిన అనుకుంటూ ఉండుంటే తను పోలీసుల దగ్గర చెప్తుంది. సరే. దాని గురించి మీరేం దిగులు పడకండి. ఈ విషయం అడగాలంటే నేను మీతో జైలుకి కూడా రాను. బాలక్క ఎలాంటి తప్పు చేయలేదు నాకు అనిపిస్తుంది. అది నిజమైతే తప్పించుకుంటారు, లేకపోతే శిక్ష. దాన్ని తలుచుకొని నేనేం ఫీల్ అవ్వనులే. అది కాదు, ఒకసారి మనం ట్రై చేయడంలో ఏంటి తప్పు? నేను ఇంకేమన్నా అంటానండి? ఈ ఆశని ఇప్పటిదా ఆపుకోండి. బాలక్క జైల్లో ఉంది, అక్కడ కష్టపడటం నా సమస్య కాదు, మన పరిస్థితి అనుకుంటేనే. దానికి డబ్బు కావాలి. అది సంపాదించడానికి ఇది ఒక దారి కాదు. ఇలాగే మీరు డబ్బు సంపాదించాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా మా ఇంట్లో ఒప్పుకుంటారు. అది కాదు. సరిపోయింది. బిజినెస్ అన్న పేరుతో నువ్వు ఏవేం పనులు చేసావో నాకు తెలుసు. నీ పక్కనే ఉన్న ఒక బ్రోకర్ సూసైడ్ చేసుకొని చనిపోయి 1 సంవత్సరం కూడా కాలేదు. అది నువ్వు ప్లాన్ చేసి చేసిన హత్య అని నీ పక్కన ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏంటి, సరేనే కదా? నేను ఇదంతా బయట చెప్తానని చెప్పపోయేది లేదు. ఒక పని నీకు ఇస్తున్నానంటే అది సరిగ్గా చేస్తావన్న నమ్మకంతో మాత్రమే నీకు ఇస్తున్నాను. సరే చెప్పు, కరెక్టేనా? ఇలాంటి పనులు నేను చాలానే చేశాను, కానీ ఇది ఒక అమ్మాయి మేట. అది నువ్వు ఆలోచించద్దు. నీ వల్ల అవుతుందని నాకు బాగా తెలుసు. ఒక 5 లక్షలు ఇస్తే ఈ పనిని సులభంగా చేయటానికి చాలా మంది ఉన్నారు. కానీ పోలీస్కి ఒక చిన్న డౌట్ వచ్చినా ముందు వాళ్ళనే పట్టుకుంటారు. అందుకనే నిన్నెంచుకున్నాను. అది కాకుండా డబ్బులు ఎక్కువ ఇస్తాను. నీకెప్పుడు డబ్బు ఖర్చు ఉందని నాకు తెలుసు. మధ్యలో దుబాయ్కి వెళ్ళాలనుకున్నావని నాకు తెలుసు. ఈ మధ్యలో ఎన్ని రకాలుగా ఏమార్చాలనుకున్నావు. నీకు 1 లక్షైనా దొరికిందా? ఇది నీకు సేఫ్. అడ్వాన్స్గా 5 lakhs ఇస్తాను. మిగతా డబ్బు పనే నాకు ఇస్తాను. సార్, మీరు నా వీక్నెస్నే పట్టుకున్నారు. ఒక 10-20 లక్షలు లేకుండా నేను ఊర్లో ఉండలేను. అందుకనే మీరు ఈ విషయం గురించి చెప్పగానే వెంటనే వచ్చాను. కానీ ఒక అమ్మాయిని లేకుండా చేయడం అంటేనే మనసు ఒప్పట్లేదు. ఆ మనసు ఒప్పుకోవాలనేగా నీకు ఇంత డబ్బు ఇస్తున్నాను. ఈ కార్యం నేను అనుకున్నట్టుగానే ముగిస్తే దీని తర్వాత నా దగ్గర నుంచి ఇంకా చాలా ఎదురు చూడొచ్చు. ఐ మీన్, నువ్వు ఫారిన్ వెళ్ళటానికి అక్కడ నీకు కావాల్సినవన్నీ కూడా ఈ ఆఫర్లో కలిపి నేను నీకు ఇస్తున్నాను. అయితే నీకు ఓకేనా? ఓకే. ఇదే ఆ అమ్మాయి. నీ ఫోన్కి ఈ ఫోటోని పంపిస్తాను. ఎప్పుడు ఎక్కడ ఎలా అని మనం ప్లాన్ చేద్దాం. తను ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది అనేది నేను నీకు చెప్తాను. నువ్వు ఎప్పుడు ఇందుకు ఈ సందర్భం కోసం తయారుగా ఉండాలి. నువ్వు మనోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డావే, ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక విషయం అర్థమైంది. బాల మోసం చేసిన డబ్బులు వాడి దగ్గరే ఉంది. ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చిన వెంటనే సమస్య చేయొద్దనే వచ్చేశాను. లేదా వాడి నోటితోటి చెప్పేలా చేసేవాడిని. నువ్వింత పిరికివాడివేంట్రా? ఊరంతా తెలిసేలా అడిగితే నిజం చెప్తాడా? అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు. నువ్వు సుమేష్, సతీష్తో వెళ్ళి వాడి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురా. అడిగే విధంగా అడిగితే నిజం బయటపడుద్ది. మీరు ఇప్పుడు కూడా ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందనే కదా ఆలోచిస్తున్నారు? నువ్వు నమ్ముతున్నావురా వేణు తను అలా చేసుంటదని? ఏదో ఒక అకౌంట్కి తను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందని ఆ కంపెనీ ఓనరే స్వయంగా చెప్తోంది. నువ్వు కూడా అలాగే నమ్మేశావు కదా. అందుకనే నువ్వు తనని కాపాడాలనే ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు.
జైలుకి వెళ్ళని వదిలేశావు. ఉప్పు తిన్నవాళ్ళు నీళ్లు తాగాల్సిందే. ఏమీ ఎరగని నంగనాచిలా డబ్బు దోచుకున్న దానికి 5-6 ఏళ్లైనా శిక్ష పడాలి. ఆ, తను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు నీ కొడుకు కలిపి ఇచ్చిన టార్చర్ చాలదంటావా? హ్, తనని ఎవరో మోసం చేశారే. అది ఎవరో కనిపెట్టి తనని కాపాడవలసిన భర్తవిరా నువ్వు. ఇంక నన్ను తన భర్త అని చెప్పొద్దు. తెలియక తప్పే చేసిందనుకోండి, ఆ డబ్బు ఎవరికైనా ఇస్తుందా? ఆ డబ్బు తీసుకొచ్చి వీడికి ఇవ్వాలి. తను అటువంటి దొంగతనం ఏది చేయలేదు కదా. అది మీరు చెప్తే సరిపోతుందా? కంపెనీ ఓనర్లు, పోలీసులు డబ్బు తనే దొంగతనం చేసిందని చెప్తున్నారు. మీకేంటి దాని మీద అంత నమ్మకం? ఒక కంపెనీ నుంచి 36 లక్షలు దొంగతనం చేసే తెలివితేటలు తనకు ఉన్నాయంటే ఇటువంటి ఎదవతో కాపురం చేస్తూ ఈ ఇంట్లోనే ఉంటుందంటావా? నువ్వు చెప్పు. డబ్బులు దొంగలించిన తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకుందో ఏమో. తనకి ఇక ఏ జరిగినా నాకు ఏ సమస్య లేదు, కానీ డబ్బులు ఎక్కడుందో నాకు తెలియాలి. చమేలికి ఉన్న అన్ని అనుమానాలు నీ మీదే. ఈ కంపెనీలో ఉండే దొంగని కనిపెట్టే బాధ్యత నాకిచ్చారు. దొంగని కనిపెట్టాల్సిన బాధ్యత ఇచ్చింది అదే దొంగ చేతిలోనే. 1 వారం నేను టైం అడిగాను, అందులోపలే నేను కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చేస్తాను. ఏం సమాధానం? ఇక్కడ ఇంతకు ముందు జరిగిన అన్ని మోసాలకు కారణం నువ్వే అనేది. అలా నన్ను ఇరికించి మీరు మాత్రం బయటపడగలను అనుకుంటున్నారా? అలాంటి రిపోర్టే చమేలియా ఎదురు చూస్తుంది. తను ఎదురు చూసేది ఇవ్వకపోతే తను అనుమానం పోదు. తను డీప్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి కోసం ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ఈ పనిని అప్పగిస్తే మనం దొరికిపోతాం. ఏం జరిగినా సరే మీరు నాతో తోడుగా ఉంటారని ఈ పని చేశాను. ఏదైనా సమస్య వస్తే మీరు శేఖర్ సారు ఫారెన్కి వెళ్ళిపోతారు. నాకే తప్పించుకునే దారి ఉండదు.